హాయ్ ఎవ్రీవన్. సో నాకు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న మీరు స్టాఫింగ్ ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే సో చాలామందికి మేము వర్క్ నేర్పిస్తాం, వస్తాం, వర్క్ నేర్చుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ మ్యాన్ పవర్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తామని. సేమ్ ఇలాగే నేను మేనేజ్ చేస్తాను. మన బిజినెస్లోకి కృష్ణా వాటర్ ఎలా వాటర్ అయితే వస్తుందో, ఎలా కొత్త వాటర్ వస్తుంది, పాత వాటర్ పోతుంది కూడా, మనం కూడా మ్యాన్ పవర్ కూడా ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళు ఎంతకాలం ఉంటారు, వాళ్ళకి మళ్ళీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ కొత్త టీం వస్తారు. సో కొత్త టీం రావడం వల్ల మళ్ళీ మనకి కొత్త ఎనర్జీ, కొత్త టెక్నాలజీ, కొత్త క్రియేటివ్ ఐడియాస్ అనేది మనకి ఉంటుంది. సో ఎవరైతే ఫినాన్షియల్గా బాగా వర్రీ అవుతూ ఉంటారో దయచేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రొడక్టివిటీ ఎక్స్పెక్ట్ చేయమాకండి. మెంబర్ దగ్గర నుంచి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉందంటే మార్కెట్ స్టాండర్డ్స్ కన్నా వాళ్ళకి ఎక్కువ పే చేయండి. సో ఎందుకైతే ఎప్పుడైతే వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉంటారో అప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్టివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే విన్ 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 సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వాలి. ఎవరెవరి మధ్యన అంటే ఫస్ట్ ఈవెంట్ మేనేజర్ ఆర్ బిజినెస్ ఓనర్, సెకండ్ టీమ్ మెంబర్, థర్డ్ ఈజ్ ద క్లయింట్. సో క్లయింట్కి కావాల్సిన విన్ విన్ సిచ్యువేషన్ ఏంటి? సో క్లయింట్ ఈ స్పెండింగ్ ఒక 1 lakh స్పెండ్ చేస్తున్నారంటే క్లయింట్కి 1.5 lakh అవుట్పుట్ కావాలి. సో క్లయింట్కి మనం ఏదైతే చెప్పామో దానికన్నా అడిషనల్గా చేస్తే క్లయింట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇన్ ద సేమ్ వే బిజినెస్ ఓనర్కి ఏం కావాలి? సో ఆబ్వియస్గా తను ఇన్వెస్ట్ చేస్తున్న మనీ, తను ఇన్వెస్ట్ చేస్తున్న టైంకి మంచి ప్రాఫిట్ కావాలి. ఇన్ ద సేమ్ వే టీమ్ మెంబర్కి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్. అతను వర్క్ చేస్తున్న దానికి కరెక్ట్ ఇన్కమ్ వస్తుందా లేదా, ఏదైతే ఎడిషనల్ వర్క్ చేస్తున్నాడో దానికి సంబంధించిన టార్గెట్ ఏమైనా అచీవ్ అయితే దానికి అప్రైజల్ వస్తుందా లేదా. 3 వర్క్ కల్చర్. సో అతను వర్క్ చేస్తున్న ఆఫీస్లో తనకి గుడ్ విల్ పెరుగుతుందా లేదా అనేది ఈ 3 పాయింట్స్ ఆ టీం మెంబర్కి చాలా వెరీ ఇంపార్టెంట్. నక్షత్ర యొక్క ఫార్ములా నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1 ఏదైతే ఎంప్లాయీని నేను రిక్రూట్ చేసుకుంటానో నేను ఆ రోజే నాకేం కావాలి, నేను అతని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది చెప్తాను. ట్రాన్స్పరెన్సీ అంటే కంపెనీకి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనే క్లారిటీ ఒక ఎంప్లాయీకి ఉంటే అతను మనతో చాలా లాంగ్ రన్ చేయగలరు. దాదాపు మా దగ్గర ఒక 10 years నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తులు కూడా మా దగ్గర ఉన్నారు. సో దాని సక్సెస్ ఫార్ములా అయితే ఇది. రీజన్ ఏంటంటే మేము సిస్టమ్ని, స్ట్రక్చర్ని బాగా డిసిప్లైన్డ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ఎంప్లాయీ రాలేదు, సో అతని ఎంప్లాయీ హెల్త్ బాగోపోయినా యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా అతను శాలరీ కట్ అవ్వాలి. మీరు హార్ట్ఫుల్గా అతను హాస్పిటల్కి వెళ్ళండి, యూ పే ద హాస్పిటల్ బిల్స్, కానీ అతనికి ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే చేయండి. బట్ ఆఫీస్కి రానందుకు అతని శాలరీ మాత్రం కట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ సిస్టమ్ అనేది మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారో హ్యాపీగా ఉంటారు. ఒక ఈవెంట్ ప్లానర్ తన టీమ్ మెంబర్స్ని సోల్స్గా కనెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో కనెక్ట్ అవ్వాలంటే మీరు మీ టీమ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్టాలు కనుక్కోవాలి, వాళ్ళ బాధలు కనుక్కోవాలి. నెక్స్ట్ మీరు మీ లైఫ్లో టర్న్ ఓవర్ రీచ్ అవ్వాలనుకుంటారు, ఏదైతే అసెట్స్ కొనాలనుకుంటారో అలాగే మీ టీమ్ మెంబర్స్ కూడా చాలా విషెస్ ఉంటాయి. సో అవన్నీ మీరు తెలుసుకున్నట్టయితే, ఎందుకంటే అందరూ డబ్బు కోసం వర్క్ చేయరు. కొంతమందికి పర్సనల్ ఎమోషన్స్ ఉంటాయి, కొంతమందికి వాళ్ళతో సంబంధించిన ఎయిమ్స్ పార్షియల్గా రీచ్ అవ్వాలనే దానికి మనం ట్రై చేసినట్టు, సపోర్ట్ చేసినట్టు వాళ్ళకి అనిపిస్తే ఏ టీమ్ మెంబర్ కూడా మిమ్మల్ని వదిలి మీ కంపెనీ వదిలేసి వెళ్ళడం. నా స్టాఫ్కి నేను ప్రతిదీ చెప్పేది ఏంటంటే, ఈ రోజు కాకపోయినా రేపన్నా మీరు ఓన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టుకోవాలి. సో రేపన్న రోజున మీరు ఎన్ని టెన్షన్స్ పడతారు, ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈరోజు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బాగా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. వై? బికాస్ మనం ఎన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కాలేజెస్ తిరిగినా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో జరిగేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఎవరు మనకి చెప్పరు. సో ఇవన్నీ జరగాలంటే మనం హార్ట్ఫుల్గా ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి. సో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తాం, రేపొద్దు మన ఓన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉన్నప్పుడు, మన దగ్గర 10 మంది స్టాఫ్ ఉన్నప్పుడు మనకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఈవెంట్ ప్లానర్ కూడా మీ టీంతో మంత్లీ వన్స్, అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఒకసారి కూర్చొని రివ్యూ చేయాలి. పాజిటివ్ రివ్యూస్ ఆ ఈవెంట్, ఆ మంత్లో జరిగిన ఈవెంట్స్ గురించి, నెగిటివ్ రివ్యూస్ ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏంటి. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా మాకు జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో చాలామంది నా మీదే కంప్లైంట్ చేశారు. సో సార్ మీరు ఆఫీస్కి అలా హడావుడిగా వస్తారు, హడావుడిగా చెప్పేస్తారు, హడావుడిగా వెళ్ళిపోతారు అని. సో వెంటనే ఎప్పుడైతే నా నెగిటివ్ నాకు అర్థమైందో వెంటనే నేను దాన్ని కరెక్ట్ చేసుకోగలిగా. సో ఇంతలో మీరు ఎంతమంది అది కరెక్ట్ చేసుకుంటున్నారో, ఇంతలో మీరు ఎంతమంది ఇలాంటి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకున్నారనేది మీకే క్వశ్చన్.